నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. ఒక చీకటి రోజుగా ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అహ్మదాబాద్ మీదుగా ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో కుప్పకూలింది. ఈ విమానంలో 242 మంది ఉన్నారు. 242 మంది చనిపోయారు. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 625 అడుగుల ఎత్తులో విమానం ఉండగా ఏటీసీతో సిగ్నల్ కట్ అయినట్టుగా తెలుస్తోంది. విమానానికి ఇంజన్లో లోపం కారణంగా విమానం టేకాఫ్ అవడంలో ఇబ్బందిగా ఉన్నట్టుగా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రమాదంపై వివిధ దేశాధినేతలు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇట్లాంటి నేపథ్యంలోనే చాలా అనుమానాలు బయటకు కనిపిస్తున్నాయి. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలో మరణించడం కూడా భారతీయ జనతా పార్టీ తీరని లోటుతో పాటు ఇందులో 242 మంది ఉన్నారు. 2 పైలట్లతో పాటు 10 మంది క్రూ సిబ్బంది. 254 సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ విమానంలో ఫుల్ ప్యాక్డ్గా వెళ్తోంది. దీంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా సజీవ దహనం అయ్యారు. డెడ్ బాడీలను కనీసం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అటు ఎయిర్ ఇండియా ప్రమాదం పైన ఎయిర్ ఇండియా ట్విట్టర్ పేజ్, ఎక్స్ పేజ్ కూడా నలుపు రంగు పెట్టడం జరిగింది. ఒక చీకటి రోజుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అంతేకాదు టాటా గ్రూప్ కానీ మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఒక బ్లాక్ డేగా దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే చాలామంది రకరకాల పనులతో కొంతమంది పెళ్లిళ్ళకి వెళ్తున్నారు, కొంతమంది వాళ్ళ కూతురుకి వెళ్తున్నారు. ఈవెన్ విజయ్ రూపానీ కూడా తన కూతురు లండన్లో ఉండి తనను చూడడానికి విజయ్ రూపానీ వెళ్తున్నారు. బిజినెస్ క్లాస్ ఎయిర్ ఇండియాలో వెళ్తున్నారు. అయితే చాలా భద్రతాయుతంగా ఉండాల్సినటువంటి ఎయిర్ ఇండియా విమానంలో ప్రమాదం జరగడం చాలా అనుమానాలకు తావిస్తోంది. ఇది నిజంగానే టెక్నికల్గా వచ్చినటువంటి ఇబ్బందా, సాంకేతిక లోపమా, లేదంటే దీని వెనకాలమైన కుట్రకోణం ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా చాలా అంశాలు దీనిలో చర్చలోకి వస్తున్నాయి. మాట్లాడదాం, దీనిపైన డిబేట్ చేద్దాం. ఏం జరిగింది, ఏం జరిగి ఉండొచ్చు? ఎన్ఐఏ కూడా ఇప్పటికే ఎంక్వైరీ చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది వాళ్ళతో పాటు అమిత్ షా ప్రధానమంత్రితో పాటు రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి తను కూడా వాళ్ళతో పాటే ఉన్నారు. అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. పైలట్ విషయంలో కూడా పైలట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్. ఆల్మోస్ట్ అంటే కొత్తగా వచ్చేటువంటి ట్రైనీ పైలట్స్కి కూడా శిక్షణ ఇచ్చేటువంటి అంతటి కెపాసిటీ ఉన్నటువంటి పైలట్. పైలట్ తప్పిదమా, లేదంటే నిజంగానే ఎయిర్ ఇండియా విమానంలో ఏమైనా సాంకేతిక లోపం ఉందా? చాలా అనుమానాల గురించి ఎంతోంది. దీంట్లో భారతదేశం చెందినటువంటి వాళ్ళు 167 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. విమానంలో మహారాష్ట్రకు చెందిన వాళ్ళు కూడా 7 ఉన్నారు. దీంట్లో 4 క్యాబిన్ సిబ్బందితో పాటు 3 ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా అపర్ణ మహదీక్, మహాదేవ్ పవార్, ఆశా పవార్, మయూర్ పాటిల్, మైథిలి పాటిల్, దీపక్ పాఠక్, అట్లాగే షోని సోంగేరే, అపర్ణ మహదీక్, అట్లాగే ఎంపీ సునీల్ తత్కరే మేనల్లుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు అటు రాజస్థాన్కి చెందినటువంటి వాళ్ళు కూడా 5 ఉన్నట్టుగా తెలుస్తోంది. అహ్మదాబాద్ ఏదైతే ఈ విమానం కుప్పకూలిపోయిందో అది ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, బీజే హాస్పిటల్ పైన కుప్పకూలింది. హాస్పిటల్ అంటే సామాన్యంగా విమానంలో ఉన్న వాళ్ళు చనిపోయినటువంటి సందర్భాలు చాలా సందర్భాల్లో చూసాం. కానీ ఇప్పుడు మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ప్రజల్లో పడ్డం, సామాన్య ప్రజానికాల్లో, నివాస ప్రాంతాల్లో ఈ విమానాలు కూలిపోవడం. అట్లా హాస్పిటల్ పై అంతస్తు పైన చిక్కుకొని అక్కడ కూలిపోయింది ఈ విమానం. హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఆ సమయానికి లంచ్ టైం కావడంతో 2 నిమిషాల్లో విమానం ఎగరడం, కుప్పకూలిపోవడం మొత్తం జరిగిపోయింది. లంచ్ టైం కావడంతో చాలామంది డాక్టర్స్ కూడా అక్కడ లంచ్ చేస్తున్నారు. లంచ్ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు కూడా చాలామంది చనిపోయినారు. లెక్కలు కూడా పూర్తిగా బయటకు రావడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ వార్త కూడా బయటకు వస్తుంది. విమానంలో ఉన్నటువంటి ఒక ప్రయాణికుడు ఇండియన్ ఎయిర్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో
ఆకాష్ అనేటువంటి ఒక ప్రయాణికుడు మాట్లాడారు. కొన్ని సమస్యల్ని విమానంలో నేను గమనించాను. సీటు టచ్ స్క్రీన్ పనిచేయట్లేదు, బటన్లు కూడా తప్పుగా ఉన్నాయి. ఈ వీడియోని ఎయిర్ ఇండియాకి పంపాలనుకున్నాను, ఇంకా చాలా వివరాలు ఇవ్వాలనుకుంటున్నాను, నన్ను సంప్రదించేటువంటి అవకాశం ఇవ్వండి, నన్ను సంప్రదించినట్టు కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో కూడా చాలా సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా. ఎయిర్ ఇండియాలో టెక్నికల్ లోపాలు ఉన్నాయా, సాంకేతిక లోపాలు ఉన్నాయా, ఉండి కూడా పట్టించుకోలేదా? ఎయిర్ ఇండియా అంటేనే చాలా భద్రంగా, చాలా లగ్జరియస్గా, కంఫర్టబుల్గా ఉండేటువంటి విమానం. సో అట్లాంటి విమానంలో ఇట్లాంటి ప్రమాదం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సో దీంట్లో ఇప్పుడు ఇవే చాలా రకాల చర్చలు, క్వశ్చన్స్, అనుమానాలు బయటకు వస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో విమాన ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో విమానంలో ఉన్నటువంటి అందరూ కూడా చనిపోవడం జరిగింది. అయితే ఏదైతే హాస్పిటల్ని ఢీకొట్టి, గవర్నమెంట్ హాస్పిటల్ని 4వ అంతస్తులో ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉందో, అందులో గాయపడ్డ వాళ్ళు ఎవరైతే డాక్టర్స్, మెడికల్ ఉన్నారో, సో వాళ్ళు దాదాపు 50 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. సో విద్యార్థుల హాస్టళ్ళు కానీ, ఎవరైతే ఆ క్వార్టర్స్లో ఉంటున్నవారు కానీ, అండ్ మోర్ ఓవర్ నివాస స్థలంలో పడింది కాబట్టి ఆ నివాస స్థలంలో గాయపడ్డ వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. సో అయితే ఎయిర్ లిఫ్ట్ కాకపోవడంతోనే పైకి ఎగరలేకపోయిందంటూ కూడా తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడు అదే మాట్లాడుతున్నారు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి. అవన్నీ సహకారాలు అందిస్తామంటున్నారు. ఒక్కసారి రామ్మోహన్ నాయుడు ఏం మాట్లాడారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, ఒక్కసారి చూద్దాం. Totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very, very horrific. And even till now, I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially... Right. So, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిపోవడం దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. సో దీని వెనకాల చాలా అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సో దీని వెనకాల కుట్రకోణం ఏమైనా ఉందా, లేదంటే సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా చర్చించాల్సినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. మోర్ ఓవర్ విమానం వెనక భాగం కూడా భవనంలో ఇరుక్కుపోయింది. సో విజువల్స్ అన్నీ కూడా ఐన్యూస్ స్క్రీన్ పైన ప్రత్యేకంగా చూడొచ్చు. సో ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం కూడా హాస్పిటల్, ఏదైతే బీజే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం అధ్యయనం చేస్తున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు. సో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు కూడా చేస్తున్నారు. సో డాక్టర్లకు సంబంధించినటువంటి హాస్టళ్ల భవనాలు మొత్తంగా కూడా కాలిపోయాయి. సో ఎవరైతే గాయపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ సివిల్ హాస్పిటల్కి తరలించి వాళ్ళందరికీ చికిత్స అందిస్తున్నారు. మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ విశ్లేషకులు. రామిమినేని గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ విశ్లేషకులు. అట్ సేమ్ టైం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. అలాగే వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అండ్ ముందుగా ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం, బాధాకరం. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నటువంటి అందరూ చనిపోయారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రితో సహా అందరికందరూ సజీవ దహనం అయ్యారు. వారందరికీ ఐన్యూస్ తరపున ప్రగాఢ సంతాపం తెలుపుతూ, సో దీని కారణాలు ఏమై ఉండొచ్చు వెతికేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కొంతమంది మేధావులు మనతో పాటు ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. అంటే విమానంలో ఉన్న వాళ్ళు చనిపోయిన సందర్భాలు చాలా చూసాం, కానీ సంబంధం లేకుండా బయట ఉన్న వాళ్ళు, డాక్టర్లు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, అది కూడా కొంత బాధాకరమైనటువంటి విషయమే. సో ఈ ప్రమాదానికి గల కారణాలను ఎట్లా చూడొచ్చు, సో దీని వెనకాల ఏమేం కారణాలు ఉండొచ్చు, సో మీ దగ్గరటువంటి మీరు ఏమైనా అనలైజ్ చేయగలుగుతారా? ఖచ్చితంగా. శ్రీకాంత్ గారు, మీకు, వివి రావు గారికి, రవికిరణ్ గారికి, అట్లాగే రామిమినేని గారికి, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిజంగా మీరు అన్నట్టు ఇవాళ బ్లాక్ డేని, విషాదం వరకు చెప్పాలంటే. ఇవాళ ఈ విమాన ప్రమాదానికి 3 కారణాలుగా అంటున్నారు. ఒకటేమో సాంకేతిక కారణాలు, రెండోది మానవ తప్పిదం, మూడోదేమో మనకు ఈ కుట్ర కోణం అని ఉందా అని ఆలోచన. ఎందుకంటే ఇటీవల సింధూర్ జరిగింది కనుక దానివల్ల ఏమైనా ఉందా అంటే అహ్మదాబాద్ మొత్తం
పాకిస్తాన్ కు అనుబంధంగా ఆ బార్డర్లో ఉన్న వాటిల్లో ఏమైనా జరిగిందా అని అనుమానం వస్తుంది. కానీ దానికంటే సాంకేతిక ప్రమాదమే అనే ఒక మాట వస్తున్నది. అది తర్వాత చేయొచ్చు. కానీ బ్లాక్ బాక్స్ ఒకటి ఉంటది కనుక తర్వాత బ్లాక్ బాక్స్ అయితే ఏం జరిగినా, ఎటువంటి ప్రమాదం జరిగినా, నీళ్ళలో పడ్డా మంటల్లో ఉన్నా అది దొరుకుతుంది కనుక దాన్ని బట్టి నిపుణులు కర్నల్ గారు చెప్తారు, నిపుణులు చెప్తారు నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ప్రమాదాలు ఒకసారి మనం చెప్తే, సామాజికంగా మనం ప్రమాదాల గురించి ఆలోచన చేస్తే, ఇంత పెద్ద ఎత్తున ఒకే ప్రమాదంలో చనిపోవడం అనేది మనకు జల మార్గం ఒకటి ఉంటది, రవాణా, జల రవాణా, భూమి మీద రవాణా, తర్వాత ఆకాశ రవాణా. ఆకాశ రవాణాలో ఇది చాలా పెద్ద ప్రమాదమే, ఇంతకంటే పెద్ద ప్రమాదాలు జరిగినాయి. కానీ అదృష్టవశాత్తు ఈ మాటగా ఉంటారు, వాళ్ళు బోయింగ్ విమానంలో 600 కెపాసిటీ ఇందులో యాక్చువల్ గా, కానీ 40% నిండి, అంత కలిసి 250 మంది ఉన్నారు. అంటే 600లో 40-45% ప్రయాణికులు ఉన్నారు. కానీ ప్రయాణికులు సిబ్బంది కలిపి కనుక ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మొత్తం ఉంటే ఇంకో రకంగా ఉంటుండే అని ఒకటి. రెండోది ఇంధనం కూడా ఫుల్ నింపు ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి బయలుదేరింది, అహ్మదాబాద్ లో ఇంధనం నింపుకుందా లేదో తెలియదు. కానీ మొత్తం లండన్ కూడా దగ్గరే కనుక పెద్ద సమస్య. అమెరికా అయితే మధ్యలో ఆగడానికి ఇంకో అవకాశం ఉంటుంది. కేవలం ఇది సింగిల్ స్టాప్ ఫ్లైట్ కనుక ఆ రకంగా కొంత ఇంధనం కూడా ఎక్కువ నింపి ఉంటుంది. ప్రమాద కారణం ఏంటంటే ప్రమాదం జరిగిన తర్వాత మరి ఇంధనం మండడం వరకు జరిగే అవకాశం ఉంది. దీనికి ఇంకొక మాట అంటున్నారు ఏంటంటే, సాంకేతిక లోపంతో పాటు ఏమైనా పక్షులు ఏమన్నా దీనికి అడ్డం ఉన్నాయి. ఎందుకంటే జనరల్ ఏమైందంటే ఈ విమానాశ్రయ పరిసరాల్లో కొంచెం దుర్గంధం, ఏదైనా కుక్కను ఎటువంటి పశువు చనిపోతే దాన్ని ఇమీడియట్ తీస్తుంటారు. కానీ మనకి ఎప్పుడన్నా అటువంటి కళేబరాలు ఉంటే ఈ గద్దలు ఇవన్నీ వచ్చేస్తుంటాయి. అటువంటి అప్పుడు ఎక్కువ లెక్క చూడండి మీరు, రెక్కలు ఏదైనా పక్షుల రెక్కలు మన విమాన ముందర చిక్కుకోవడం ఇట్లాంటి జరిగేది ఎక్కువ విమానాశ్రయ పరిసరాల్లో జరుగుతుంటాయి. మూడవది. నాలుగోది కూడా ఏమంటే కొన్ని నిపుణులు చెప్పిన దాన్ని బట్టి, నేను పొద్దున్న అంటే మధ్యాహ్నం చూస్తున్న దాన్ని బట్టి, ఈ లగేజ్ సర్దడంలో కూడా కొంత లోపం ఉందేమో అని ఒక మాట వస్తుంది. యాక్చువల్ గా లగేజ్ ను క్రమ పద్ధతిగా సర్దాలి. మన కారు డిక్కీలో ఎట్లయితే క్రమ పద్ధతి సర్దుతామో, లేక అక్కడ కూడా లోపల లగేజ్ దానిలో సర్దకపోతే ఒకేసారి విమానం టేకాఫ్ తీసుకుంటప్పుడు అందరు బెల్ట్లతో ఉంటారు కనుక మనం కూడా బెల్ట్లు ధరించి మనం ఏం చెప్తారు, దాన్ని అటు ఇటు పడిపోకుండా మళ్ళీ విమానం టేకాఫ్ అయిన తర్వాత తీసేసుకోమంటారు, మళ్ళీ దిగేటప్పుడు పెట్టుకోమంటారు. ఇక్కడ కూడా ఏంటంటే విమానం ఎక్కేటప్పుడు అంటే టేకాఫ్ తీసుకునేటప్పుడు ఈ లగేజ్ ను ఒకే గుట్టగా పెట్టడం, ఒక దిక్కంతా ఖాళీగా ఉంచకపోగా, దాంతో కూడా విమానం ప్రయాణంలో కొంత ఒడిదొడుకులు అంటే టర్న్ తీసుకున్నప్పుడు టేకాఫ్ అవుతున్నప్పుడు ఆ లగేజ్ సెక్షన్ లో ఉన్న సామాను కింద పడ్డం, అంటే పైన కాదు, మనం క్యాబిన్ లో ఉన్నది కాదు, కింద లగేజ్ సెక్షన్ లో ఆ సామాను ఒకేసారి పడడంతో బ్యాలెన్స్ తప్పింది అనే మాట కూడా అంటున్నారు. ఇవన్నీ మనకు ఊహాజనితమే కానీ నిపుణులు తెలచాల్సిన అవసరం ఉంది. బ్లాక్ బాక్స్ దొరికితే ఒకటి తెలుస్తుంది, ఎవరైనా బాంబు పెట్టారా అనే కోణం కూడా ఉంటుంది. చాలా సార్లు చూస్తాం మనం, రాంగ్ కాల్స్ వస్తుంటాయి, రిటర్న్ కాల్స్ వస్తుంటాయి, విమానంలో బాంబు ఉంది అని చెప్పగానే ఎంత టైం వాళ్ళైనా దాన్ని నానా పులి వచ్చే కథలాగా చూడరు. ఖచ్చితంగా చెక్ చేస్తారు, 1-4 సార్లు చూస్తారు, అవసరమైతే 2-3 గంటల అనుమానం వస్తే పక్కన పెట్టి వేరే విమానాలు పంపించిన సందర్భాలు కూడా చూస్తున్నాం. కానీ విమానయానంలో ఇప్పటివరకు చాలా జాగ్రత్తలు పకడ్బందీగా తీసుకుంటారు, దాంట్లో ఏం లేదంటున్నాను నేను. అందుకనే జల రవాణాలో ఎక్కువ సార్లు మనకు టైటానిక్ కూడా కనపడతాయి, అంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఒకే చనిపోయిన వాళ్ళు చూస్తాం. అట్లాగే మనకు భూమి మీద బస్సులు 2 ఢీకుంటే మహా అయితే 50-60 మంది కానీ ఎక్కువ చనిపోరు. కానీ కార్లు 2 ఢీకుంటే 3, 5, 4, 7 చనిపోతారు. కానీ విమాన ప్రమాదంలో మూకిమ్మడికి ఒకేసారి చనిపోతారు. ఇప్పుడు 2 విషాదాలు ఇక్కడ. ఒకటి విమానంలో ఉన్న వాళ్ళు చనిపోయారు, విమానం అంటే ఉరుమురు మంగళం మీద పడ్డది అంటారు కదా, అట్లనే తాటి పండు కింద పడ్డట్టు. అంటే ఇప్పుడు ఇవాళ ఏంది, డాక్టర్లు ఆసుపత్రుల మీద పడ్డది కనుక అది జనావాసం దాటినాక ఇంకొక 10 నిమిషాలు ప్రయాణం చేస్తే అహ్మదాబాద్ దాటేది. అప్పుడు పడితే జనావాసాల మీదుగా మైదాన ప్రాంతంలో పడేది, లేకపోతే సముద్రానికి పోయిన సముద్రంలో అరేబియా మహాసముద్రంలో కూలేది, అది వేరు. అప్పుడు కేవలం ప్రయాణికులు మాత్రమే నష్టపోయేది, ప్రయాణికులు మాత్రమే చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ అట్లాగా వాళ్ళు చనిపోయారు, కింద పడ్డ మన హాస్పిటల్ మీద పడ్డది కనుక వాళ్ళు చనిపోయారు. అంటే బతికే ఛాన్స్ అయితే విమానంలో ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. ఒక్కటి DNA పరీక్షలు చేస్తా అంటున్నారు కదా శ్రీకాంత్ గారు, ఒకటేమైంది టేక్ ఆఫ్ అయ్యే సమయంలో అందరూ ఇంటాక్ట్ గా అందరు బెల్ట్లు పెట్టుకుంటాం. ఖచ్చితంగా విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్లు వాళ్ళు పెట్టుకుని చూపిస్తారు, చేస్తారు కనుక మనం సీటుకు అతుకుపోయి ఉన్నారు వాళ్ళు కనుక ఇంటాక్ట్ గా ఈ సీరియల్ నెంబర్ పట్టుకోండి. ఇప్పుడు చూడండి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఉందా లేదా అని 2 గంటలు పట్టింది. సుశీల్ ఆమె లిఫ్ట్ లో ఉందంటారు, ఉన్నదా లేదా తెలియదంటారు. అంటే ఏమన్నట్టు, ఎక్కిందా లేదా తెలుసుకోవడానికి ఇంత టైం ఎందుకు పట్టింది మనకు. కనుక ఇక్కడ చూస్తే ఏంటంటే కొన్ని మనకు సందేహాలు కూడా వస్తున్నాయి. అంటే మనకు ఏది భద్రతా విషయాలు చూసుకుంటే అంటే ఇంత అజాగ్రత్తగా ఉంటున్నారు అనిపిస్తుంది. కనుక ఇప్పుడు వాళ్ళు DNA పరీక్ష చేసే ముందు ఒకటి విమానం ఎట్లా పడదో అట్లా ఉన్నదని నేను అనుకుంటలేను, కానీ ఆ సీట్లకు అతుకుపోయే శవాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను, కాలిపోయినా సరే. అప్పుడు DNA పరీక్షలు ఇంత ఇమ్మీడియట్ ఇప్పుడు చేస్తేనే
రిజల్ట్స్ వస్తాను. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, ఈ డిఎన్ఏ పరీక్షలు శవాలను డిస్టర్బ్ చేయకుండా ఎక్కడ సీట్ లో ఉన్న సీట్ నెంబర్స్ టాలీ చేసుకుంటూ చేస్తే కొంతవరకు ఎవరు అంటే ఇప్పుడు అంత చల్లాచెదరు అయితే ఏం చేయలేం, కానీ ఆ సీట్లలో ఉన్న మృతదేహం ఎవరిది తెలుసుకోవడానికి. ఒక్క నిమిషం రామోహన్ రావు గారు, 1 సెకండ్. రామోహన్ రావు ఒక బ్రేకింగ్ అంతోంది, 1 సెకండ్. రామోహన్ రావు గారు, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. విమాన ప్రమాదం ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. దేశం మొత్తం కూడా ఒక బ్లాక్ డేగా పరిగణించబడుతోంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు, వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో రమేష్ అనే 38 ఏళ్ల యువకుడు ప్రాణాలతో బతికి బయటపడ్డారు. సిపి ఆఫ్ గుజరాత్ ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. అయితే లిఫ్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్లనే ఈ ప్రమాదం జరిగింది అన్నది కూడా ఒక విధంగా బయటకు వస్తున్నటువంటి అంశం. సార్ దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ చేద్దాం. వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, మనతో పాటు ఉన్నారు. రావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. రావు గారు, సో ఇక్కడ 2 అంశాలని డిస్కస్ చేద్దాం. ఒకటి, లిఫ్ట్ ఆఫ్ ఫెయిల్యూరా, ఇది పైలట్ తప్పిదంగా చూడాలా లేదంటే ఇంజన్లో ఉన్నటువంటి సాంకేతిక లోపంగా చూడాలా ఒకటి. అండ్ దీంతో పాటు ఎగ్జిట్ రోస్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిట్ రో ఎమర్జెన్సీ ఎగ్జిట్ రోస్ ఉంటాయి. సో ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మనం చూస్తున్న రమేష్ విషయంలో కూడా 11A సీట్ అది. సో ఆ సీట్ ఎగ్జిట్ రోగా ఉండొచ్చు చాలా వరకు. ఎయిర్ బస్లో కానీ ఈవెన్ ఎయిర్ ఇండియా కానీ 11, 12 or 12, 13 ఈ సీట్లు కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్కు ఆనుకొని ఉంటాయి. సో ఆ విధంగా బయటపడ్డారనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని రావు గారు? అది మనం టెక్నికల్ గా వాళ్ళకి వదిలేద్దామని ఈ విషయాన్ని. ఎందుకంటే 11A జనరల్ గా ఒకవేళ బిజినెస్ క్లాస్ ముందర ఉండి వెనకాల కొంచెం ఉంటే బహుశా ఎగ్జిట్ రూట్ ఉండుండొచ్చు అక్కడ దరిదాపుల్లో. కానీ అది ఏ విధంగా బయటికి రాగలిగారు అంటే ఆయన బయట అంటే బయటకు విసిరేయబడ్డారా అంటే ఏంటంటే ఆ ఫోర్స్ వల్ల, బ్రేకప్ ఫోర్స్ వల్ల, లేకపోతే ఏమైంది అన్నది టెక్నికల్ గా అది ఆలోచించాలి. ఇంకా పవర్ దొరికిందా లేదా అంటే పవర్ సరిపోయిందా లేదా అన్నది చూస్తే ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయండి. ఇదే విమానం కొన్ని రోజుల క్రితం, ఒక వారం రోజు 10 రోజుల క్రితం ఒక స్నాగ్ వచ్చింది ఇదే ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో. అప్పుడు షార్జాలోనో ఎక్కడో ఒకసారి ఆఫ్ చేసి దాన్ని రిపేర్ చేసి మళ్ళా తిరిగి తీసుకొచ్చినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ విధంగానే ఎవరో ఏదో వీడియో సరిగ్గా పనిచేయట్లేదు, ఆడియో పనిచేయట్లేదు, ఎంటర్టైన్మెంట్ పనిచేయట్లేదు అన్నది ఏంటంటే ఇవన్నీ అవి వదిలేద్దామండి. అవన్నీ లగ్జరీస్. బేసిక్ ఇంజన్ క్యాపబిలిటీ, ఫ్లైట్ క్యాపబిలిటీ, సేఫ్టీ, ఇవి మెయిన్. ఎందుకంటే ఏంటంటే టెక్నికల్ గా వాళ్ళు బయటకు వచ్చేంత వరకు మనం మాట్లాడడం కొంచెం అంత మంచిది కాదనుకుంటున్నాను. ఇంకా టెర్రరిస్ట్ యాంగిల్ వస్తారా? టెర్రరిజానికి మాసెస్ ను భయపెట్టి పొలిటికల్ గెయిన్స్ కానీ మిలిటరీ గెయిన్స్ కానీ తీసుకునే ఉద్దేశం ఉంటుంది. మీడియాను వాళ్ళు వాడుకుంటారు. జనరల్ గా 2 to 4 hours లోపల వాళ్ళు ఎవరో ఒకళ్ళు క్లెయిమ్ చేస్తారు ఒకవేళ టెర్రరిస్ట్ యాక్షన్ అయితే. ఇప్పుడు దాదాపు 6 గంటలు అయినాయి, ఎవరు క్లెయిమ్ చేయలేదంటే జనరల్ గా చాలా ఛాన్సెస్ తక్కువ. ప్రస్తుతం సింధూర్ నడుస్తున్నా గానీ, అలాగే పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నా గానీ, వాళ్ళు డెనైబిలిటీ కూడా ఎక్కువ చూపించుకున్నా గానీ ఎంతో కొంత అన్అఫీషియల్ గా అయినా సరే వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అదేం కనిపించట్లేదు. తర్వాత బాంబ్ ఎక్స్ప్లోజన్ అయితే అది పేలుడు ఎక్కడ వీడియోస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడ పేలుడు ఏం కనిపించట్లేదు. ఈ విధంగా సో ఆ విధంగా మనం ఏంటంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కి వాళ్ళు చేసే విధానం బట్టి వాళ్ళ ఓన్ ఎగ్జామిన్ చేయడం మంచిది. మనం ఊహాగానాల కంటే అది ప్లస్ ఈ లక్కీలీ ఎవరైతే ఈ బయటపడ్డారో గాయాలతోటి ఆయన చాలా ఇన్పుట్స్ ఇవ్వగలుగుతారు. ఆయన లేమెన్ గా అయినా సరే ఆయన ఇన్పుట్స్ చాలా మంచి ఇన్వెస్టిగేషన్ కి దోహదపడతాయి. అది మనం ఆలోచించాల్సింది. టెర్రరిస్ట్ అయితే యాక్షన్ అయితే మాత్రం ప్రస్తుతానికి చాలా లో లెవెల్లో కనిపిస్తున్నాయి. చెప్పండి. బట్ రావు గారు, అంటే ఇందాక మీరు అన్నారు ఒక క్లాష్ వచ్చింది ఇదే విమానానికి అని చెప్పేసి. జనరల్గా ఎయిర్ ఇండియాలో కానీ ఏదైనా విమానం కానీ ఇట్లాంటి ఇంజన్లో ప్రాబ్లం కనిపించినా, బ్యాటరీలో ప్రాబ్లం కనిపించినా కానీ దానికి కొంత రెస్ట్ ఇవ్వాలి. సో దాన్ని ఒక 3 months లేదంటే 6 months పక్కన పెడతా ఉంటారు. సో అట్లాంటి సందర్భం ఏమైనా ఇక్కడ చూడొచ్చా మనం? అట్లాంటి పరిస్థితి ఏమైనా కనిపించింది అంటారా? అది మెయింటెనెన్స్ చెక్స్ ఉంటాయండి, మల్టీ పాయింట్స్. ఇప్పుడు మనం ఎవరైనా సరే కారు సెకండ్ హ్యాండ్ కంపెనీస్ అమ్మాలని చూస్తే మల్టీ పాయింట్స్ చెక్ చేస్తారు. 67-78 పాయింట్స్ ఒక మారుతి 800కి చేస్తారు. ఆ విధంగా ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్స్ వాళ్ళకి కేపబిలిటీ ఉంటుందండి. ఇది మల్టీ ఇంజిన్ కాబట్టి జనరల్ గా బర్డ్ హిట్ వల్ల అంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం లేదు. బర్డ్ హిట్ అయినా కానీ మళ్ళీ తిరిగి ల్యాండ్ అయ్యగలిగే కెపాసిటీ ఉంటుంది.
సింగిల్ ఇంజిన్ ఎఫెక్ట్ అయినా కానీ, ఒకవేళ ఒక ఇంజిన్ చెడిపోయినా కానీ రెండో ఇంజిన్ మీద పవర్ మీద తిరిగి తీసుకురావచ్చు. జనరల్ గా అంటే యాజ్ ఎ లేమ్యాన్ నేను కూడా అనుకుంటున్నది ఏంటంటే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఏదో కారణం అయి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం అయింది రీజన్ కూడా షార్ట్ సర్క్యూట్, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయింది ఇదే విమానంలో. ఆ విధంగా మరి ఎంతవరకు ఇది రిపోర్ట్ కరెక్ట్, ఎందుకంటే ఇదంతా కొన్ని మీడియా ఛానల్స్ ద్వారా వచ్చిన రిపోర్ట్స్, DGCA దగ్గర నుంచి ఏవో రిపోర్ట్స్ తీసుకున్నామని, అవి ఎంత యాక్యురసీవో అవి కనుక్కోవాలండి. జనరల్ గా అంటే 6 నెలలు రెస్ట్ ఇవ్వాల్సిన అదేమీ లేదండి, ఎందుకంటే ఒకవేళ రాత్రి రిపేర్ చేయగలిగితే కొన్ని రిపేర్స్ చేస్తారు. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ వాటిల్లో కూడా పార్ట్స్ రీప్లేస్మెంట్ ఎక్కువ జరుగుతుంది. అక్కడికక్కడ చిన్న మైనర్ రిపేర్స్ కంటే పార్ట్స్ రీప్లేస్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూడండి. దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే డ్రీమ్ లైనర్ గతంలో కూడా ఐ థింక్ ఇన్ 2013 జనవరిలో కూడా జపనీస్ సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థ ఏదైతుందో ఒక 2 కొత్త డ్రీమ్ లైనర్ విమానాలని అప్పుడు తీసుకురావడం జరిగింది. సో దాంట్లో ఏం జరిగిందంటే బోస్టన్ ఎయిర్పోర్ట్లో అది ఆగినప్పుడు మంటలో చిక్కుకున్నప్పుడు, సో అప్పుడు ఇంకొక డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అప్పటికే టేక్ ఆఫ్ అయిపోయింది. సో ఈ మంటలో చిక్కునని చెప్పేసి దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత ఒక 3 నెలల పాటు డ్రీమ్ లైనర్ మొత్తం విమానాలన్నిటిని కూడా ఆపేసింది. సో ఇప్పుడు అదే గోవాకు చెందినటువంటి ఈ యాక్సిడెంట్ తర్వాత ఎయిర్ ఇండియా ఎట్లాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది, సో డ్రీమ్ లైనర్ సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, సో ఇది తయారీ సంస్థ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది, ఎట్లా చూడొచ్చు? అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, చాలా దూరం ప్రయాణించేటువంటి ఫ్లైట్స్ 25 నుంచి 30 సంవత్సరాల సర్వీస్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఈ విమానం ఒక 11 సంవత్సరాల వయసు గలటువంటి విమానమే. సో దీని నుంచి ఎట్లాంటి లెసన్స్ నేర్చుకోవాలని ఎట్లాంటి నిర్ణయాలు ఉండొచ్చు రావు గారు? ఈ డ్రీమ్ లైనర్ 787 అన్నది నా యాజ్ అ లేమ్యాన్ నాకు తెలిసింది చాలా ఫ్లాగ్షిప్ ఎయిర్ క్రాఫ్ట్, బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్. దీనికి 2-3 ఇయర్స్ బ్యాక్ చాలా రిపోర్ట్స్ వచ్చినాయి, చాలా వరకు గ్రౌండింగ్ కూడా జరిగింది. అంటే ఏంటంటే గ్రౌండింగ్ అంటే అది రిపేర్స్ కోసం కాదు, ఫస్ట్ దానికి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాటికి లైసెన్స్ ఇవ్వలేదు ఫ్లై చేయడానికి. దీనివల్ల బోయింగ్ చాలా వరకు ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేసి మళ్ళా సర్టిఫికేషన్ తీసుకొచ్చింది. దానివల్ల వీటిని మళ్ళా ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఒకవేళ ఇది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ రిపోర్ట్స్ వస్తున్నాయి. GE ఎవరైతే ఇంజిన్ సప్లై చేశారో GE కంపెనీ అన్న కంపెనీ, అలాగే బోయింగ్ ఇండియాలో ఉన్న రెప్స్, తర్వాత ఫారెన్ లో ఉన్న హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చే రెప్స్, వాళ్ళందరూ వస్తారు, ఎనలైజ్ చేస్తారు. నేను అనుకోవడం ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అథారిటీస్, అలాగే మన ఇండియాలో ఉన్న డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ దీన్ని కొంతకాలం మన ఇండియాలో ఉన్న 787 ఎయిర్ క్రాఫ్ట్ అన్ని డౌన్ చేసి వాటిని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎలక్ట్రికల్ ఫాల్ట్ అయితే మాత్రం అంతకుముందు ఫైర్ జరిగిందో, మళ్ళీ మొన్న కూడా ఎలక్ట్రిక్ ఫాల్ట్ రావడం, ఇప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫాల్ట్ అయి ఉంటే దీన్ని తప్పనిసరిగా వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. బహుశా లైసెన్స్ కూడా దీనికి సర్టిఫికేషన్ అంటే ఫ్లయింగ్ సర్టిఫికేషన్ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఇంకా ఈ టెక్నికల్ విషయాలు మనం ఊహాగానాల కంటే ఈ కన్సర్న్డ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో DGCA, తర్వాత టెక్నికల్ పీపుల్, తర్వాత బోయింగ్, GE, తర్వాత ఇంకా ATC, ఎందుకంటే అతను మేడే అనౌన్స్ చేశాడు. మేడే అంటే ఏంటంటే జనరల్ గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ల్యాండింగ్ దానికి వచ్చిన పరిస్థితి అంటే ఏంటంటే మీరందరూ నేను ల్యాండ్ అవుతాను, మీరందరూ ఫైర్ ఇంజిన్స్ వీటితోటి తయారుగా ఉండండి, అంబులెన్స్లతోటి తయారుగా ఉండండి అని జనరల్ గా, అంటే సముద్రంలో కూడా మేడే అంటారు. ఈ మేడే సిగ్నల్ ఇచ్చారంటే ఏంటంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం, అంటే ఆయన బహుశా లిఫ్ట్ అవ్వకపోవచ్చు, లేకపోతే ఏదైనా చిన్న ఫైర్ స్నాక్ డిటెక్ట్ అయినా అతను చెప్పుండొచ్చు. ఇంకా మిగతాది ఏంటంటే వాళ్ళ కాన్వర్జేషన్స్ డీకోడ్ అయిన తర్వాత, ఎనలైజ్ అయిన తర్వాత కన్సర్న్డ్ అథారిటీస్, నేను అనుకోవడం ఇందులో ఎటువంటి లోపం చేయరు ఎవరు, ఇంటర్నేషనల్ అథారిటీస్ కానీ మన DGCA కానీ ఎటువంటి తప్పు అంటే అడ్జస్ట్ చేయడం అన్నది జరిగే పరిస్థితి లేదు. ఆ విధంగా మనం వాళ్ళ మీద ఆధారపడచ్చు. చెప్పండి. రవికుమార్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో రవికిరణ్ గారు, చాలా బాధాకరమైన విషయం, దీనిలో టెక్నికల్ అంశాలని కూడా ఇప్పుడు మాట్లాడాల్సిన టెక్నికల్ అంశాలే. ఎందుకంటే ఎందుకు ఫెయిల్యూర్ అవ్వడం, ఎందుకు లిఫ్ట్ అవ్వలేకపోయింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దిస్ క్రాష్, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. బట్ ఎయిర్ ఇండియా అంటేనే చాలా భద్రంగా ఉండేటువంటి విమానం, చాలా స్పేషియస్గా ఉండేటువంటి విమానం, లగ్జరియస్గా చాలా అంటే కంఫర్టబుల్గా ఉండేటువంటి విమానం. అట్లాంటి విమానంలోనే ఇట్లాంటి ప్రమాదం. మోర్ ఓవర్ ఎప్పుడైనా కొంతమంది ఉగ్రవాదులు బెదిరించగానే ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కర్దు, ఎయిర్ ఇండియా విమానాలని పలానా టైం నుంచి పలానా టైం వరకు కూల్ చేస్తాం, ఇవన్నీ ఇప్పుడు పన్నుని చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. సో లేదు,
కోర్స్ ఇప్పటివరకు ఇందాక రావు గారు చెప్పినట్టు ఎవరు ఎక్కడ క్లెయిమ్ ఏం చేయలేదు, పూర్తిగా టెక్నికల్ ఇష్యూ అని చెప్పి కోర్స్ ఇప్పటికి తెలుస్తుంది. రేపు మార్నింగ్ వరకు చూడాలి ఎక్కడి నుంచి ఎట్లాంటి పిడుగులు పడతాయి, ఎక్కడి నుంచి ఎట్లాంటి అనౌన్స్మెంట్స్ వస్తాయో. బట్ ఇప్పటివరకు మాత్రం దీన్ని టెక్నికల్గానే చూస్తున్నాం. బట్ దీని గురించి ఏం చెప్తారు రవికిరణ్ గారు? సో ఒక దేశ ప్రజలకు ఒక భద్రతను కూడా భరోసా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. శ్రీకాంత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ ఐ న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఎంతో బాధాకరం, A171 ఎయిర్ క్రాఫ్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవటం, టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవటం, అంతమంది చనిపోవటం, అలాగే అది వెళ్ళి మెడికోస్ ఉన్నటువంటి హాస్టల్ మీద పడటం, వారు కూడా కొంతమంది చనిపోవటం ఎంతో బాధాకరం. మధ్యాహ్నం నుంచి కకావికలం అయిపోయాం. వారి ఆత్మకి శాంతి చేకూరని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే మృత్యుంజయుడిగా బయటకు వచ్చినటువంటి రమేష్ గారు తొందరగా కోలుకోవాలని ఏడుకొండల వారికి వేడుకుంటూ, తప్పకుండా వారు మిగతా విషయాలు బయటకు వచ్చాక, హాస్పిటల్ బయటకు వచ్చాక అసలు విషయాలు ఏంటి ఎలా జరిగింది అని చెప్పే అవకాశం ఉంది. దాన్ని బట్టి మనకి అసలు పూర్తి సమాచారం లోపల ఏం జరిగింది, లేకపోతే మీరు ఇందాక అన్నట్టు ఏదన్నా, లేకపోతే కొంతమంది ఊహాగానం అన్నట్టు టెర్రరిస్ట్ అయిన యాక్టివిటీ జరిగిందా, లేకపోతే ఇంకేం జరిగింది అనేది వారి ద్వారా కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిలో 1-2 అంశాలు ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు. ఫ్లైట్ 600 కెపాసిటీ అయితే 40% కెపాసిటీతోనే అది ఫ్లై అవుతుంది. సో అలాగా కొంతమంది మనం క్షతగాత్రులు అయితే ఈ యొక్క సంఖ్యని తగ్గింది గుడ్లో మెల్ల. అలాగే మరో విషయం ఏంటంటే, ఈ ఫ్లైట్ అలాగా ఎయిర్పోర్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ గోడ దాటాకండి గూగుల్ ఎర్త్ లో చూస్తే అలా టేకాఫ్ అయిందో లేదో కిందకి వెళ్ళిపోతుంది. సో ఈ కుడెంట్ టేకాఫ్ కంప్లీట్లీ టేకాఫ్ ఫాలో అయిపోయింది. అది వెళ్ళి కరెక్ట్ గా మేఘాలి నగర్ అంటారట, అతుల్యం బిల్డింగ్. ఆ బిల్డింగ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, పూర్తిగా మీకు విజువల్స్ కూడా కనపడుతుంది, పూర్తిగా కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ కాదు. సో అది పూర్తిగా కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ కాదు కాబట్టి సంఖ్య తగ్గింది. ఇంకోటి, ఒకవేళ కొంత ముందుకెళ్ళినా కొంత ఎడం పక్కకెళ్ళినా అండి, జనసాంద్రత గూగుల్ ఎర్త్ లో చూస్తే జనసాంద్రత అత్యంత అధికంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి అక్కడ. కొంచెం లెఫ్ట్ లో కొంచెం ముందుకెళ్ళినా, ఒకవేళ ఇటిల్లా పడినా ఇంకా ఎంతమంది చనిపోవాల్సి వచ్చేదో. సో ఇట్లా కొంత తగ్గింది ప్రమాదం. అంటే బాధాకరం. ఎట్ ది సేమ్ టైం క్షతగాత్రులు ఈ యొక్క సంఖ్య కూడా కొంతవరకు తగ్గటానికి కొంత గుడిలో మెల్ల భగవంతుడు కొంత చేశారని చెప్పాలి. లేకపోతే ఎన్ని వందల మంది ఆ కాలనీస్ చూస్తేనండి, ఎస్కెస్కరాలంటే కాలనీస్ ఉన్నాయి. ఇది పూర్తిగా ఫ్యూల్ ఏంటి, అహ్మదాబాద్ లండన్ డైరెక్ట్ గా వెళ్తుంది, పూర్తి ఫ్యూల్ తో ఉంది. అది వెళ్ళి మొత్తం ఆ కాలనీస్ మీద పడి ఉంటే ఇంకెంత మంది చనిపోయి ఉండేవాడండి. సో చాలా బాధాకరం. దీన్ని డీజీసీ ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారి దగ్గర మాట్లాడారు, విచారణ చేస్తారు, విషయాలన్నీ బయటకు వస్తాయి. నేను కూడా అండి వారం రోజుల క్రితం ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోనే వచ్చాను ఢిల్లీ నుంచి వైజాగ్. ఒకసారి ఈ వార్త ఇందాక మధ్యాహ్నం వినంగానే గుండె ఒకసారి జల్లుమంది. ఒకసారి నేను ఎక్కి కూర్చున్నాను, ఒకవేళ మనసులో భావన వచ్చింది, ఆ ఫ్లైట్ కనుక నేను ఎక్కిన ఫ్లైట్ అలా పడిపోయి ఉంటే ఏంటి పరిస్థితి, నా కుటుంబం ఏమైపోయేది ఒక్కసారి బాధ విషాదం. మీరు పోయి వచ్చిన తర్వాత వారం రోజులకి ఆ భయం ఉంటే, అదే ఎయిర్పోర్ట్ లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నెక్స్ట్ ఫ్లైట్ కోసం చూస్తున్న వాళ్ళు, నెక్స్ట్ ఫ్లైట్ ఆల్రెడీ ఎక్కిన వాళ్ళు, బోర్డింగ్ అయిన వాళ్ళు, సో లోపలికి వెళ్ళి కూర్చున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమై ఉండాలి. సో సాయంత్రం వరకు కూడా అన్ని ఫ్లైట్స్ రద్దయ్యాయి. సో వాళ్ళ భయం ఇంకెట్లా అయి ఉండాలి. సో వాళ్ళందరికీ కూడా నిజానికి ఈ సమయంలో ఒక ధైర్యం కల్పించాలి, మనోధైర్యం కల్పించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఇది ఒక్క రోజుకే కాదు, ఈ ఎఫెక్ట్ ఇంకో 10 రోజుల ఇంకా నెల రోజుల ఉంటుంది. విమానం ఎక్కాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది సగటు ప్రయాణికుడికి. ప్రమాదాలండి, ఇప్పుడు శ్రీకాంత్ గారు, ప్రమాదాలు మన కార్లో వెళ్తున్నాం, ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. అండ్ అలా అని చెప్పి కార్ ఎక్కడం మానేయం కదా. ఇప్పుడు నేను కాకినాడలో ఉంటాను. మొన్న నేను పాడేరు నుంచి వచ్చాను. నిన్న రాత్రి పాడేరు నుంచి ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చాను. దారిలో ఒక హైవే మీద ఒక కారు హైవే మధ్యలో డివైడర్ గుద్దేసి సగం వెళ్ళిపోయింది లోపలికి. అది చూసాం ప్రమాదాలు. అంటే ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మనం నిర్వేదం. ఇలాంటి జర్నీ ఏంటంటే ఒక క్షణకాలం పాటు ఎవరికైనా సరే ఒక నిర్వేదం కలుగుతుంది. ఏంటి అనేది మీరన్నట్టు అక్కడ. వన్ సెకండ్, సమయం తక్కువగా ఉంది మనకు. రామారావు గారు, రామిమినేని గారు, నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఇది పూర్తిగా బోయింగ్ అండ్ విమానం ఏదైతే ఉందో డ్రీమ్ లైనర్ విమానం, సో పూర్తి డ్రీమ్ లైనర్లు అన్నిటికి సంబంధించినటువంటి ప్రశ్న కనిపిస్తోంది.
అండ్ చాలా వరకు డ్రీమ్ లైనర్లో ఒక వైడ్ బాడీ ఉంటుంది, ఇది ఒక వైడ్ బాడీ ప్యాసింజర్ ఫ్లైట్. సో ఇవన్నీ అంటే ఏ ఫ్లైట్ అయినా కానీ ఒకే దగ్గర అన్నీ తయారు కావు. సో విడివిడి భాగాలన్నీ కూడా ఒక దగ్గర చేర్చి ఒక సమూహంగా విమానం తయారవుతూ ఉంటుంది. సో తయారయ్యేటువంటి క్రమంలో కూడా కొన్ని ఖాళీలు ఉంటాయి, కొన్ని గ్యాప్స్ వస్తున్నాయి అన్నటువంటి కంప్లైంట్స్ కూడా గతంలో వచ్చాయి. సో బాడీలో ఉపయోగించినటువంటి కార్బన్ ఫైబర్ భాగాలు ఏవైతున్నాయో వీటిని సరిగ్గా కలపలేదు. సో ఎయిర్ స్పేస్ ఆ గ్యాప్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి టెక్నికల్ అంశాలు చాలా సందర్భాల్లో వచ్చాయి. డ్రీమ్ లైనర్లో కూడా అట్లాంటి ఏమైనా ఉండొచ్చేమో అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఇది కొన్ని అంటే టెక్నికల్గా దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు బయట పెడుతున్నటువంటి అంశం. అయితే చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనేది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మరియు బలమైన భద్రతా రికార్డుకు ప్రసిద్ధి చెందింది. ఈ సంఘటనకు ముందు ఇటువంటి ప్రాణ నష్టం జరిగిన దాఖలాలు అయితే లేవు. ఈ 2014లో భారతదేశ ప్రభుత్వం అనేది దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. 2014 నుండి సర్వీస్ లో ఉంది. అయితే ఆకాష్ అనే ఒక వ్యక్తి తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అతను ఏమంటాడంటే పూర్తిగా నిర్లక్ష్యం వహించారు మన ఎయిర్ ఇండియా సంస్థ పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. నిర్లక్ష్యం అంటే ఇట్లా లోపల ఏసీలు పనిచేయకపోవడం, అదే విధంగా కమ్యూనికేషన్ కు సరైన వ్యవస్థ లేకపోవడము, సీట్లు ఇక మొత్తం చెమటలు పడుతున్నాయి, ఇదంతా మొత్తం సర్వీస్ లోపం అంటే దానిలో ఒక కారణము నిర్లక్ష్యం కూడా అనే విషయాన్ని కొన్ని వార్తా కథనాలలో మనం చూస్తున్నాం. అయితే నిర్లక్ష్యమే కాకుండా ఇంతకు ముందు అదే విమానము ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది చేయవలసి వచ్చింది అనే విషయాన్ని కూడా కొన్ని వార్తా సంస్థలు కొన్ని వార్తా కథనాలలో మనం చూస్తున్నాం. అయితే దాన్ని పూర్తి స్థాయిలో దానికి కావాల్సిన రిపేర్లు కానీ సాంకేతికంగా దాన్ని అంటే ఏవియేషన్ కు సరిపోతుందా లేదా, అంటే ఫ్లయింగ్ సేఫా కాదా అనే విషయాన్ని నిర్ధారించినాకనే దానికి టేక్ ఆఫ్ కి సిగ్నల్ అనేది ఇస్తారు. అయితే ఈ డ్రీమ్ లైనర్ సిరీస్ లో చిన్నది 248 కెపాసిటీ ఉన్నది దీంట్లో. అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం 248 కెపాసిటీ ఉంది. 242 ప్లస్ క్యాబిన్ క్రూ దానిలో ప్రయాణిస్తుంది. అయితే చాలా దురదృష్టకరం, బాధాకరం. అయితే దీనిలో నిర్లక్ష్యం అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఒక సంస్థ ఉంటది, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థ ఆధ్వర్యంలో విమానంలో ప్రమాదం జరిగినా కానీ, ఎటువంటి సాంకేతిక లోపాల కారణంగా కానీ, ఇక వేరే వివిధ కారణాల వల్ల కానీ ప్రమాదాలు జరిగితే, విమాన ప్రమాదాలు అనేది జరిగితే ఈ AAIA అనే సంస్థ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాథమిక రామారావు గారు మీరు చెప్పిన అంశం ఐన్యూస్ స్క్రీన్ పైన ప్లే అవుతోంది. అందులో టెక్నికల్ అంశాలు పనిచేయడం లేదు, అందులో రిమోట్ సిస్టమ్ పనిచేయడం లేదు, అందులో టచ్ స్క్రీన్ పనిచేయడం లేదు. విమానంలో ప్రయాణికుడి ఆవేదన మనం స్పష్టంగా కనిపిస్తోంది. సో టచ్ స్క్రీన్ పనిచేయడం లేదు. మీరు చెప్పినటువంటి అంశాలన్నీ ఐన్యూస్ స్క్రీన్ పైన టెలికాస్ట్ అవుతున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఏమైనా ప్రమాదం జరిగితే మేము ఎట్లా కమ్యూనికేట్ చేసుకోవాలనే విషయాన్ని కూడా సెల్ఫీ వీడియోలో అతను చెప్పాడని అంటున్నారు. కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే కేవలం వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందా, లేకుంటే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే విషయాన్ని AIA స్పష్టీకరణ చేయాలి ముందుగా. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం మనం పూర్తి స్థాయిలో ఈ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేదు అనే విషయాన్ని ప్రాథమికంగా మనం గుర్తించవచ్చు. ఒకవేళ అదే అయితే ఇది చాలా దారుణం. ఇంతమంది మృతికి కారణభూతులైన వాళ్ళు అవుతారు. ఎయిర్ ఇండియా అనే సంస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్థ ఇంతమంది ప్రాణాలు పోని కారణమైందనే విషయాన్ని మనం చూడవచ్చు. అయితే దీనిలో కేవలం సాంకేతిక అంశాలు ఏమన్నా ఉంటే టేక్ ఆఫ్ కి అయితే అనుమతి ఉండదు. జనరల్ గా మరి అంత నిర్లక్ష్యంగా టేక్ ఆఫ్ అయితే చేయనియరు. అయితే ఈ టేక్ ఆఫ్ చేసేటంటే సాంకేతిక అంశాలన్నిటి పెద్ద. అయితే ఇది బలమైన బోయింగ్ 787 బి మోడల్ భద్రతా రికార్డుకు ప్రసిద్ధి చెంది.
అది గతంలో ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగిన దాఖలాలే లేవు. అయితే ఈ విమానంలో సాంకేతిక లోపమే ఉన్నది అని ఇంతకు ముందే గుర్తించి ఉంటే మాత్రము అది తప్పకుండా ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమే అని మనం ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం. ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా విమానం టేక్ ఆఫ్ అయ్యి ఎగిరి ఆ తర్వాత అదే పొజిషన్లో కొద్దిసేపు నడిచింది. సో కేవలం 2 నిమిషాలే. పీసీఆర్ మళ్ళొకసారి ప్లే చేయండి. ఎస్, విమానం రన్వే పైన నడుస్తోంది. సో రన్వే పైన విమానం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక ఎగ్జిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ విమానం టేక్ ఆఫ్ అయింది, అక్కడ పైకి ఎగిరింది. ఆ ఎగిరి అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాలి. సో ఇక్కడ వరకు కూడా విమానం కరెక్ట్గా పైకి ఎగురుతోంది. ఈ క్షణం ఈ క్షణం నుంచి పైకి ఎగరడం మానేసి అదే ఫ్లోలో పేపర్ ఫ్లైట్లు మనం వేస్తే ఎట్లా పోతాయి, సో అదే ఫ్లోలో వెళ్ళి అలాగే అదే ప్లేస్లో అలాగే ల్యాండ్ అయిపోయింది, అలాగే బ్లాస్ట్ అయిపోయింది. ఎస్, సో ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఇష్యూ వచ్చింది. సో లిఫ్ట్ అవ్వలేదు. సో లిఫ్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. సో అక్కడ ఆ గ్యాప్, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాప్లో ఇందాక రావు గారు చెప్పినట్టు మేడే అనౌన్స్మెంట్ వచ్చి ఉండొచ్చు. ఎస్, ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు, మళ్ళొక్కసారి చూడొచ్చు. విమానం రన్వే పై పరిగెడుతోంది. సో ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తున్న ఒక హట్ ఉందో ఈ వెనకాల నుంచి విమానం అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది. ఎస్, ఇక్కడ విమానం టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయి పైకి ఎగిరి అలాగే స్టెప్ బై స్టెప్ పైకి ఎగలాలి. అట్లా ఈ ఫ్లో పైకి వెళ్ళిపోతూ ఉండాలి. బట్ ఆ ఫ్లో పైకి వెళ్ళలేదు, సేమ్ ఫ్లో కంటిన్యూ అవుతుంది. అదే ఫ్లో నథింగ్ బట్ పేపర్ ఫ్లైట్ ఎట్లా అయితే పడిపోద్దో సేమ్ అలాగే పడిపోయింది. ఎగ్జాక్ట్లీ టేక్ ఆఫ్ అవ్వలేదు, పైకి ఎగరలేదు. ఖచ్చితంగా దెర్ ఈజ్ ఏ మిస్టేక్, సాంకేతిక లోపం ఏదో జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. లిఫ్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ అయిందా, ఏం జరిగింది? ఎస్, అక్కడ బ్లాస్ట్ అయింది, పూర్తిగా బ్లాస్ట్ అయింది. 1,00,000 లీటర్లకు పైగా ఫ్యూయల్తో టేక్ ఆఫ్ అయినటువంటి విమానం టేక్ ఆఫ్లో ప్రాబ్లం కనిపించింది. సాంకేతిక లోపమే కారణమా? ఒకసారి రావు గారి దగ్గరికి వెళ్తాను, వివి రావు గారు. సో ఐ థింక్ రామ్మోహన్ రావు గారు. సో రామ్మోహన్ రావు గారు, విమానం టేక్ ఆఫ్ పూర్తిగా అవ్వలేదు. ఆకాశంలోకి వెళ్ళాల్సినటువంటి విమానం ఆకాశంలోకి వెళ్ళలేదు. ఒక స్టేజ్లో అది అట్లాగే ఆగిపోయి అట్లాగే పడిపోయింది. సో ఎట్లా చూడవచ్చు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, 2 విషయాలు. ఒకటేమో ఇవాళ విమానయాన శాఖ ఎంత పకడ్బందీగా ఉన్నా కూడా మన ఎయిర్ ఇండియా విమానాలు, ఎందుకంటే యజమాని మారింది, యాక్చువల్గా చాలా లాస్లో ఉండే పల్లె వెలుగు బస్సుల్లాగా, అంటే నేను శవాల మీద పేలాలని అనుకునే రకం కాదు, ప్రతిపక్షాల విమర్శలు కరెక్ట్ కాదు, కానీ శవాల మీద మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఈ పల్లె వెలుగు బస్సులాగా తయారైన ఎయిర్ ఇండియా విమానాలు అనే విమర్శ మాత్రం వస్తుంది. నెంబర్ 1. దానివల్ల పైలట్ నిద్రపోయినా లేడా అనేది కూడా చూడాలి. ఇప్పుడు నిన్నగాక మొన్న మనకు ఏకనాథ్ షిండే గారు ఒక విమాన ప్రయాణం చేస్తుంటే ఆ పైలట్ నేను నిరాకరించండి, నేను రిటర్న్ ప్రయాణాన్ని ఒప్పుకోనని చెప్పి కదా. అట్లా మరి పైలట్లు ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఇద్దరు సరిగ్గా పోయినారు, ఇవన్నీ చూస్తారు, ఎక్కడ ఉండదు లోపం. కానీ విమానాల నాణ్యత, అంటే విమానాలు ఏదైతే ఎక్కువ రోజులు నడపడం వల్ల కానీ లేకపోతే వాటి రిపేర్లు వచ్చినప్పుడు మాత్రం కొంత ఎయిర్ ఇండియా విమానాల మీద కొంత విమర్శ ఉన్నది. అది ఈ ప్రభుత్వం ఉన్న ఏ ప్రభుత్వం అని చెప్తున్నాను. అందుకనే ఎయిర్ ఇండియా ఇప్పటికీ లాస్ అయినది. దానిలో కొనుక్కున్న ఆయన కూడా నడిపిద్దానికి 4 ఏళ్ళు అనుకున్నారా అనేది ఒక విమర్శ. నాకు ఆ రమేష్ బతికింద మాత్రం మిరాకిల్ అనుకుంటలేను నేను. అక్కడ ఏమైనా దాల్ మీద కూర్చు కాలాహ అంటున్నాను. ఆయన బతికితే మంచిదే, మృత్యుంజయుడు బతకాల్సిందే. కానీ ఒక మాట ఏమొస్తుందంటే మన అహ్మదాబాద్ విమానాశ్రయంలోనే ఇవన్నీ ఉన్నాయని దిగిపోయిండు ఒక ప్రయాణికుడు అనే మాట కూడా తెలుస్తుంది. కనుక ఆయన ఏమంటున్నాడు, మా అన్నయ్య ఉన్నాడు ఒక ఆయన కూడా విమానంలో ఉన్నాడు, బతికిండా చచ్చిండా. ఇంకోటి చూడు, నడుచుకుంటూ పోతున్నారు కదా. మనం జనరల్ గా మనం అడ్వకేట్ల అంతా కొంచెం రద్రాన్వేషణ ఎక్కువ చేస్తాం, నడుచుకుంటూ పోతున్నారు కదా. అంత విమాన ప్రమాదం జరిగితే బట్టలు కాలి ఉండాలి కదా, ఎక్కడ కూడా తెల్ల చెట్టు కనీసం మరక కూడా అంటుకోలేదు ఎక్కడ కూడా. మరి దెబ్బలు తాకినాయి ముఖం మీద, కానీ మిగతా అన్ని ఎక్కడ లోపల ఏం జరిగింది తెలియదు. కానీ మొత్తం మీద విసిరేసే పడితే ఆ దాటికే చచ్చిపోవాలి కదా. ఇప్పుడు ఇంత ఎత్తు నుంచి కింద పడ్డప్పుడు ఒకళ్ళు విసిరేయబడితే కూడా చచ్చిపోవాలి. అందుకని ఆ 11A విమానం మన విమానంలో ఏ భాగంలో ఉంటది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా, ఒకవేళ ఆయన బెల్ట్ పెట్టుకోకపోతే బతికొచ్చే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నాను. 2, అందరం బెల్ట్ పెట్టుకుంటారు ఏంది మన టేకప్ అయ్యేటప్పుడు. బెల్ట్ పెట్టుకోకపోతే కూడా కొంత అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన నడుచుకుంటూ వెళ్లే ప్రసక్తి అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను. చాలా మంది మృత్యుంజయులు ఎట్లా ఉంటారనే విమానం మిస్ అయిన వాళ్ళు ఉంటారు.
కొన్ని నిమిషాలు విమానం ఎక్కే వాళ్ళు మిస్ అయినా ఉంటారు, అటువంటి వాళ్ళు బతికే అవకాశం ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా రమేష్ బతకడం మిరాకిలే కావచ్చు, కానీ ఆ మొత్తం సీట్ నెంబర్ తో సహా ఎమర్జెన్సీ ఎగ్జిట్ తో సహా ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. అంతమంది చనిపోయినాక మాత్రం అన్ని ఏ మాత్రం ఇవి మన షర్ట్ మీద కానీ టీ షర్ట్ తొడుక్కున్నట్టున్నాడు, ఎక్కడ కూడా మరకలు గాని గాయాలు గాని రక్త ప్రసరణ రక్త గాయాలు కానీ కనపడకుండా ముఖం మీద వేరు. మరి రక్తం చిందితే ఖచ్చితంగా తెల్లడి పని ఆయన వేసుకుంది కూడా తెల్లడితే మనకు మన షర్ట్ కానీ లేకుంటే టీ షర్ట్ కానీ ఇవన్నీ తడవాల్సి ఉండే కదా. కానీ దాని నాకు అనుమానం వస్తుంది అంటే అందులో ఉన్నాడా లేడా నెంబర్ 1. అట్లా కూడా చూడొచ్చు, ఎందుకంటే అందులో ఉన్నాడా లేదంటే ఆ కూలిపోయిన క్రమంలో గాయాలైన వాళ్ళు, బట్ అక్కడ ఏ టికెట్స్ మాత్రం కనిపిస్తున్నాయి, ఆ టికెట్స్ మాత్రం అతని పేరు పైన కనిపిస్తున్నాయి, ఎయిర్ ఇండియా టికెట్స్. అన్నయ్య ఉన్నాడు, మరి వాళ్ళ అన్నయ్య టికెట్ కూడా చూడాలి కదా, అన్నయ్య కూడా ఉన్నాడు. ఇంకానే సరే బతికిరాయన మంచిదే, కానీ ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి ఒకడు మిగులున్నాడు కనుక ఇప్పుడు తన ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం తెలుస్తుంది. సరే ఇప్పుడు అయితే పెద్ద గాయాలు నడుచుకుంటూ వెళ్ళిండు కనుక సమస్య లేదంటున్నాడు. అలిపిరి ప్రమాదంలో చంద్రబాబు నాయుడు గారు అట్లనే అంత ప్రమాదం జరిగినప్పుడు నడుచుకుంటే మెల్లగా ఇద్దరు పట్టుకుంటే కాళ్ళు కింది కానిచ్చే తీసుకెళ్లారు కదా. ఇదైతే కనీసం అట్లా కూడా లేదు కదా. ఈ సంఘటన చూసి తనే నడుచుకుంటూ వెళ్తున్నాడు కనుక నాకైతే కొంత అనుమానం అనుకుంటున్నాను. చెప్పలేం బతికి ఆ రకంగా బతికి వచ్చే అవకాశం అయితే లేదు అనుకుంటున్నాను. జగన్మోహన్ మంత్రి గారు రామోహన్ గారు 1 సెకండ్, జగన్మోహన్ మంత్రి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, రిటైర్డ్ వింగ్ కమాండర్. ఆయనతో మాట్లాడేందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సో పూర్తిగా ఈ విమాన క్రాష్ తర్వాత, ఈ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత అందరూ చనిపోయారు, ఒక్కరు మాత్రమే మృత్యుంజయుడిగా మిగిలారు అన్నది ప్రధానంగా ఒక అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది. సో గుజరాత్ సిపి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రమేష్ 38 ఏళ్ల యువకుడు, ఆయన బ్రతికి ప్రాణాలతో బయటపడ్డారు, సంతోషించాల్సినటువంటి అంశం. కానీ మిగతా వాళ్ళందరూ కూడా పైలట్స్తో సహా, ప్రయాణికులతో సహా, క్యాబిన్ క్రూస్తో సహా అందరూ కూడా మరణించారు. రైట్, జగన్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ జగన్మోహన్ గారు. సో చాలా అంశాలని మాట్లాడుకోవాలి. ప్రమాదం జరగడం బాధాకరం, కాకపోతే బోయింగ్ సంబంధించి, డ్రీమ్ లైనర్ సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. గతంలో కూడా బోయింగ్ అంటే ఈ డ్రీమ్ లైనర్ సంబంధించినటువంటి విమానాల తయారీలో అంటే ఈ డ్రీమ్ లైనర్ విమానాలని కూడా డెలివరీ చేయడం ఆపేసింది. సో గతంలో కూడా బోయింగ్ ఇది యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీంట్లో డ్రీమ్ లైనర్లో లోపాలనే అంటూ కూడా చాలాసార్లు రిపోర్ట్స్ రావడం జరిగింది, దీన్ని బోయింగ్ కూడా యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు, అండ్ దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి విమానంలో ఉన్నటువంటి ఒక ప్యాసింజర్ వీడియో రిలీజ్ చేశారు. సో టచ్ స్క్రీన్ పనిచేయట్లేదు, ఏసీ రావట్లేదు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి. సో ఓవరాల్ ఒక సిస్టమ్ మీద ఇప్పుడు కొన్ని మరకలు పడుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎట్లా చూడాలి, సాంకేతిక లోపంగా చూడాలా, మానవ తప్పిదంగా చూడాలా, లేదంటే లిఫ్ట్ ఆఫ్ ఫెయిల్యూర్గా చూడాలా, ఇంజన్ ఫెయిల్యూర్గా చూడాలా, ఎట్లా చూడొచ్చు జగన్మోహన్ గారు? ఒకటి మనందరం అన్ని ఆస్పెక్ట్స్ లో వన్ థింగ్ వి షుడ్ రిమెంబర్ అండి, ఎనీ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, ఎనీథింగ్ విచ్ ఇస్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్ ఇస్ కంప్లీట్లీ రెగ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్ లో ఫ్లై చేస్తుందండి. చిన్న సింగిల్ పైలట్ విమానం అవ్వచ్చు, ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ అవ్వచ్చు, పెద్ద బోయింగ్ 747 అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుతున్న బోయింగ్ 787 అవ్వచ్చు, or it can be an Airbus 380 or Airbus 320 or Airbus 330 or 350. All these aircraft which are flying as commercial aircrafts are all regulated and highly controlled environment lo untayandi. ఎక్కడ కూడా అశ్రద్ధ ఉండదు. దట్ ఈస్ హౌ మనకి ఇప్పుడు ఏవియేషన్ అనేది ఇస్ ద సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రపంచం మొత్తం, మనకు ఒక్కటే కాదు. ఎస్, ప్రతి యాక్సిడెంట్ అయినప్పుడు ఇంత విశ్లేషణ ఎందుకు అవుతుంది అంటే ఇట్ బికమ్స్ ఎ సెంటర్ స్టేజ్. ప్రతి ఒక్కళ్ళకి ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కళ్ళు దాని గురించి చూస్తారు, వింటారు, దాని గురించి మళ్ళీ విశ్లేషణ చేస్తారు, అండ్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ టాపిక్ దేర్ ఆఫ్టర్. యాజ్ ఫార్ యాజ్ బోయింగ్ ఇస్ కన్సర్న్డ్ అండ్ issues with 787 concerned, yes, there were very clear whistleblower elements within the Boeing fraternity and within government of United States of America. There have been various panels which have gone into it, and only after they cleared it, as the rest of the world continue to fly these aircrafts. Yes. So ekkada kuda there is nothing hidden there. It's an open book. అండ్ మన దేశంలో ఏ ఎయిర్క్రాఫ్ట్ అన్నా గాల్లోకి లెగక ముందు వన్ హ్యాస్ టు బి వెరీ సర్టన్ దట్ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ సర్టిఫికేషన్స్ తో ప్లస్ ఆ కన్సర్న్ ఇంజనీర్ క్లియరెన్సెస్ తోనే, ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ క్లియరెన్సెస్ తోనే ఆ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై అవుతుంది.
ఇప్పుడు ఇమ్మీడియట్ వీడియో ఏదైతే మీరు అంటున్నారో కొన్ని ప్యానల్స్ పనిచేయట్లేదు లేకపోతే ఏదైనా లేదు అంటే ఆ ఇష్యూస్ కూడా రికార్డ్ అయ్యి మినిమం ఎక్విప్మెంట్ లిస్ట్ అని ఉంటుందండి. ఆ పరిగణంలోనే ఆ విత్ ఇన్ దోస్ లిమిట్స్ ఉంటేనే ఆ ఎయిర్క్రాఫ్ట్ రిలీజ్ అవ్వగలదు. అదర్వైజ్ ద ఇంజనీర్ కన్సర్న్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యావింగ్ రిలీజ్ దట్ ఎయిర్క్రాఫ్ట్ వితౌట్ క్లియరింగ్ దోస్ ఆస్పెక్ట్స్. బట్ జగన్మోహన్ గారు, ఈ విమాన భాగాలు అన్నీ ఒక్క దగ్గర తయారవు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి తయారవుతుంది. సో వీటిని కలిపేటువంటి అంటే వీటిని ఫిక్స్ చేసేటువంటి విధానంలో మార్పులు వచ్చాయి. సో దాన్ని బోయింగ్ కూడా అంగీకరించిన, దాంట్లో కొంతమంది పనిచేసినటువంటి ఇంజనీర్లు కూడా దీన్ని అంగీకరించడం జరిగింది. అండ్ విజిల్ బ్లోయర్ డ్రీమ్ లైనర్ 787లో కూడా కొన్ని ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవి సరిగ్గా కలపలేదు. సో విమానం ఫ్లై అవుతున్నటువంటి సమయంలో ఇది విరిగిపోయేటువంటి అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి ఆ తయారీ మీద, ఆ వే ఆఫ్ ఫిక్సింగ్ మీద కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. సో ఈ విషయంలో ఎట్లా మాట్లాడుకోవచ్చు? అవునండి, అదే దాని గురించి నేను ఇప్పుడు అంది. ఈ విజిల్ బ్లోవర్ ఇష్యూస్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి హ్యాస్ బీన్ అనలైజ్డ్, స్టడీడ్ అండ్ క్లియర్డ్. ఈ అన్ని క్లియరెన్సెస్ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అక్కడ US లో క్లియర్ చేసింది. ఆ క్లియరెన్సెస్ మన డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ యాక్సెప్ట్ చేస్తేనే మన ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ ఫ్లై అవుతుంది. అదర్వైజ్ ద ఎయిర్క్రాఫ్ట్ విల్ బి గ్రౌండెడ్. ఎక్కడన్నా ఒకసారి మనం రీసెంట్లీ మనం అవర్ ఓన్ ఎయిర్క్రాఫ్ట్స్ గురించి మనం చూస్తే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్ గురించి కొన్ని ఇష్యూస్ రైజ్ అయినాయి. ఇమీడియట్లీ ద రెగ్యులేటరీ అథారిటీ గ్రౌండెడ్ ఆల్ ద ఎయిర్క్రాఫ్ట్స్. The government grounded all the aircraft. The company revisited everything and thereafter once all clearances were checked, మళ్ళీ రిలీజ్ చేశాం. అలాగే 737 మ్యాక్స్, బోయింగ్ 737 మ్యాక్స్ 2 ఫేటల్ క్రాషెస్ అయినాయి. ఒకటి ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ది, ఒకటి మలేషియన్ ఎయిర్లైన్స్ ది. ఆ 2 క్రాషెస్ అయ్యాక ప్రపంచం మొత్తం ప్రతి ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ 737 అనే మ్యాక్స్ అనే ఎయిర్క్రాఫ్ట్ ని గ్రౌండ్ చేసేసారు. దే డిడ్ నాట్ లెట్ దెమ్ ఫ్లై. అన్ని క్లియరెన్సెస్ అయ్యాక, మళ్ళీ పైలట్ క్లియరెన్సెస్ అయ్యాక, స్పెషల్ ట్రైనింగ్ ఇంప్లిమెంట్ చేసి, స్పెషల్ ప్రొసీజర్స్ ఇంప్లిమెంట్ చేసి అప్పుడే ఆ ఎయిర్క్రాఫ్ట్స్ ని రిలీజ్ చేశారు. సో దిస్ ప్రొసీజర్స్ యాజ్ ఫర్ ఏవియేషన్ ఇస్ కన్సర్న్డ్ చాలా మెటిక్యులస్ గా ఫాలో అవుతారండి. there is, yes, there will be problems and there are always solutions లేకపోతే they will not permit the aircrafts to fly. అంటే జనరల్గా రెగ్యులర్గా ఉండేటువంటి ఈ ట్రెడిషనల్ ఎయిర్క్రాఫ్ట్స్కి, బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్స్కి, డ్రీమ్ లైనర్స్కి, ఈ బోయింగ్ 787 లేదంటే 8, సో వీటిలో ఉన్నటువంటి వాటికి తేడా ఏంటి? సో ఒకటి కనిపిస్తోంది, హైడ్రాలిక్ వ్యవస్థకు ఉపయోగించాల్సినటువంటి ప్లేస్లో ఎక్కువగా ఒక పవర్ ఎనర్జీని వాడుతూ ఉంటారు, పవర్ మోటార్స్ వాడుతూ ఉంటారు. సో వీటి వల్ల కూడా ఎక్కువగా టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఈ 787 అండ్ 8లో యూజ్ చేసినటువంటి జనరల్ ఎలక్ట్రిక్ GEnx, అట్లాగే కొన్ని రోల్స్ రాయ్స్ ట్రెండ్ 1000 ఇంజన్లతోటి ఒక టెక్నికల్ లోపాలని గురించి కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి. సో ఇది హైడ్రాలిక్ బదులు ఎక్కువగా ఎలక్ట్రిసిటీని వాడారు, దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరిగాయా? సో ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? I'm not technically qualified to answer that question, and I'm so sorry. I will not hazard a guess. You will have to excuse me on that. Nan క్షమించాలి. Actually, I don't have an answer. And I don't have the data also. But one thing is very, very clear, Andy. Irrespective of what you have said now, చాలా చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రేక్షకులు కూడా అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఏ విమానము, ఏ సిస్టము ఒక్కసారి క్లియర్ చేస్తే గానీ అది ఫ్లై అవ్వదు. దట్ ఇస్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్ ఇన్ అవర్ మైండ్స్. అబ్సల్యూట్ క్లియరెన్సెస్ ఉన్నప్పుడే విమానాలు ఇలా గాల్లోకి ఎగరటానికి పర్మిషన్ ఉంటుంది. ప్లస్ ఒకవేళ ఏదైనా ఈ యాక్సిడెంట్ తర్వాత కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చింది అనుకోండి, the manufacturers across the world అసలు hesitate చేయరు. They may ground the entire fleet till they get an answer to this. That is also a possibility. So safety is always paramount. Anything which is getting airborne, safety is the first parameter that they will not sacrifice. రామారావు గారు, రామిమినేని గారు, సో అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పటివరకు PCR ఒక్కసారి ఇందాక టేక్ ఆఫ్ విజువల్ ఒకసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. సో ఆ విజువల్ చూస్తుంటే తెలుస్తోంది ఒకానొక దశలో టేకాఫ్ ఆగిపోయింది. సో ఆగిపోయి ఇక పడిపోవడానికే అది ట్రావెల్ అవుతుంది. పడిపోయే విధంగానే ఇందాక నిన్న మాటలో చెప్పినట్టు జనరల్గా మనం పేపర్ ఫ్లైట్స్ చేస్తే ఎట్లాగైతే అలాగే ల్యాండ్ అవుతాయో, సో అదే పద్ధతిలో
ఈ బోయింగ్ 787 కూడా ల్యాండ్ అయింది, స్పష్టంగా కనిపించింది, ల్యాండ్ అయి బ్లాస్ట్ అయిపోయింది. సో ఇది లిఫ్ట్ సాంకేతిక లోపంగా చూడొచ్చా? అండ్ ఆ విజువల్ చూస్తుంటే ఏమనిపిస్తుంది రామారావు గారు? ఐఎమ్ నాట్ టెక్నికలీ క్వాలిఫైడ్, కాకుంటే మనము ఈ నిర్లక్ష్యం అనే కోణంలో ఆలోచన, అంటే ఎన్నో వార్తా కథనాలు వస్తున్నాయి. నిర్లక్ష్యం అనే కోణంలో చూస్తే దాని ఫ్లైట్ మెయింటెనెన్స్ కానీ ఇది కానీ, అయితే ఇప్పుడు సాంకేతిక కారణాల వల్ల అనుమతులు అనేటివి ఇప్పుడు అంటే అనుమతులు పాసింగ్ లేకుంటే టేక్ ఆఫ్ కి అనుమతి ఇవ్వరు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ భద్రతా ప్రమాణాలు అనేటివి అంతర్జాతీయంగా పాటిస్తారు. ఈ భద్రతా ప్రమాణాలలో బోయింగ్ అనే సంస్థ రికార్డు స్థాయి, దాని రికార్డుకి ప్రసిద్ధి చెందింది. అయితే ఈ బేసికల్లీ ఇది యాంటీ గ్రావిటీ టెక్నాలజీ అనేది యాంటీ గ్రావిటీ. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎయిర్ క్రాఫ్ట్ అనేది. అయితే దీనిలో కేవలం నిర్లక్ష్యమే కారణమా లేకుంటే ఇంకేదైనా సాంకేతిక కారణం ఉన్నాయా అనే విషయాన్ని ఇప్పుడు ఏఐబి అనేది గుర్తిస్తుంది. కాకుంటే మనం ఈ యాక్సిడెంట్ జరిగిన తీరును చూసి మనము ఇప్పుడే మనం చెప్పలేము యాక్సిడెంట్ జరిగిన తీరు అంటే ఏది కారణమైంది దానికి అనే విషయాన్ని మనం ఇప్పుడే చెప్పలేము. ఎన్నో 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 సాంకేతిక కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు అంతర్జాతీయంగా మొత్తం గ్రౌండ్ చేసేస్తారు. భద్రతా ప్రమాణాల విషయంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ అంతర్జాతీయ స్థాయిలో దాని భద్రతా ప్రమాణాలు లేకుంటే, అంటే ఇంతకు ముందు జరిగిన విషయాన్ని కూడా ఇప్పుడు మాకు ఇప్పుడు అడ్వకేట్స్ యాజ్ అడ్వకేట్స్ వీ హ్యావ్ ప్రెసిడెంట్స్. అదే అవికి దృష్టిలో పెట్టుకొని దానిలో ఏమైనా మార్పు చేయాలన్నా దాని మెయింటెనెన్స్ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటివి తప్పకుండా తీసుకుంటారు. అయితే ఇది చాలా దురదృష్టకరం. మనం అది యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తే కేవలం అంటే అక్కడి నుండి అది పైకి పోతలేదు, అక్కడ నుండి అది పైకి పోతలేదు. ఆడ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిందని మనం అనుకోవచ్చు. అంటే ప్రాథమికంగా ఆడ సిస్టమ్ ఫెయిల్యూర్ అట్లా అనుకోవచ్చు. అండ్ ఇంకో ఛాన్సెస్ ఆర్ దేర్. రన్వేను పైలట్ పూర్తిగా యూజ్ చేశారా లేదా? Can I say something here అండి? యా ప్లీజ్ జగన్మోహన్. May I say something అండి? యా ప్లీజ్. See, చాలా క్లియర్ గా the pilot has announced mayday call. మేడే కాల్ అనేది పైలట్ ఎప్పుడు ఇస్తారు అంటే there are three situations. One is it is a distress situation. Second element is that he has to land. He has no further option of continuing flight. అప్పుడే మేడే కాల్ వస్తుంది. అండ్ he has to land అంటే ఒకటి, he can do a controlled landing if he has controls within him and both the engines are available to him. Second, other alternative could be, I'm not saying that's what happened, but మనకు కనిపించేలాగా he does not have control over the engines and the engines are not available at all. Exactly, there is a point. So అందుకనే మనకి క్లియర్ గా కనిపిస్తున్నది the aircraft. మీరు ఇందాక నా విజువల్స్ చూపించే పరిణామంలో aircraft has gone straight and it's just gone down. Exactly, అవును. So that means aircraft has gone down ante thrust is not available anymore is one option. Second is the aircraft is not in the control of the pilot. It could be because of automation failure, it could be because of control failure, it could be because of a combination of all these things. And another element is external interference. It could be bad weather, or it could be bird hits or anything, or a drone hit or anything of that nature, where the engines have been denied to the rest of the aircraft power system. Right? So adi manaki what we can see దాని గురించి మనం మాట్లాడొచ్చు. And also the call given by the captain, very clear, captain or co-pilot ఎవరో ఒకళ్ళు ఇచ్చి ఉంటారు. Normally the duties are shared. One person flies the aircraft, the other person communicates with the rest of the world and carries out all the actions that are required, monitors the rest of the activity anamata between the captain and the co-pilot.
అంటే ఈ టెక్నికల్ అంశాన్ని మాట్లాడుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి డిగ్రీల ఉష్ణోగ్రత అండ్ మోర్ ఓవర్ ఇంజన్లో ఉన్నటువంటి వేడి, సో రెండింటి మధ్యలో ఏమైనా కంపారిజన్ మనం డిస్కస్ చేసుకునే ఛాన్స్ ఉంటాయా? అవన్నీ కూడా ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసే ఫ్లైట్ రిలీజ్ అవుతుందండి. ఈ ఫ్యాక్టర్స్ పరిగణనలో తీసుకున్నాకే ఎంతమందిని ప్యాసింజర్స్ తీసుకోవాలి, ఎంత ఫ్యూల్ తీసుకోవాలి, మనం ఎలా లోడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఇవన్నీ కూడా ఇట్ ఇస్ కేటెడ్ ఫర్ అండి. ఆల్ దట్ ఈస్ వెరీ వెరీ రొటీన్, రెగ్యులర్ అండ్ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారమే అవుతుంది. 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరు మాత్రమే బ్రతికి బయటకు వచ్చారు. రమేష్ అనే 38 ఏళ్ల యువకుడు బయటపడడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. అండ్ నిజంగా ఇది అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మాట్లాడుతున్నాం దీంట్లో టెక్నికల్ అంశాలతో పాటు ఏం జరిగింది, బ్లాక్ బాక్స్లో పూర్తిగా ఉంటుంది. సో జనరల్గా రామ్మోహన్ గారు, జగన్మోహన్ గారు, బ్లాక్ బాక్స్ రిపోర్ట్ రావడానికి ఎంత టైం పట్టొచ్చు? సో దీని ఎంక్వైరీ సిస్టమ్ ఎట్లా ఉండొచ్చు? అప్రాక్సిమేట్గా అంటే వెంటనే 24 గంటలు 48 గంటలు వస్తుందని ఊహించలేము. ఒక 1 వీక్ పట్టొచ్చా, 10 డేస్ పట్టొచ్చా, 15 డేస్ పట్టొచ్చా? సో దీని వెనకాల ఏం జరిగింది తెలుసుకోవడానికి ఎంత టైం పట్టొచ్చు అప్రాక్సిమేట్గా? మన డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ నార్మల్లీ ఆర్డర్స్ ద ఎంక్వైరీ అండి. అండ్ ఇట్స్ ద సపరేట్ బాడీ విచ్ డస్ ఇస్ ప్యారలల్లీ 2 బాడీస్ ఉంటాయి. Depending on the level at which the Ministry of Civil Aviation gets involved, they could also decide how to do it. So I would expect some body to be constituted by DGCA headed body. Parallelly, AAIB, Aircraft Accident Investigation Bureau, would also be carrying out a thorough investigation. And ilanti pariganamlo where we have foreign nationals involved, they may also request for participation. The Director General, civil ante regulatory authorities of UK, Portugal, or other countries which are there, they may also be interested in participating. Yes, because their nationals are involved in the accident. Of course, FAA, because of the manufacturer itself, and Boeing, the manufacturer, Boeing, as well as FAA would definitely be involved. I think it will be a very holistic accident thorough investigation because it involves the rest of the world also. Manaki 787 anedi every major airline in the world is flying them andi. So they would all be interested to know what could have happened and why it happened as early as possible. Time frames anedi, if they find what we call the black box actually is an orange colored unit. Which is technically called the DFDR, Digital Flight Data Recorder, and the Cockpit Voice Recorder. ఈ కాంబినేషన్ లో అనలైజ్ చేసినప్పుడు there are 100+ parameters which are recorded continuously, and even the Cockpit Voice Recorder records multiple channels of voices, both external and internal. ఇవన్నీ కూడా థరోగా అనాలిసిస్ చేయడానికి టైం పడుతుంది. But I'm sure the best possible resources will be used to బట్ do ఇంకొకటి it as జగన్మోహన్ quickly as గారు, possible. ఇప్పుడు ప్రమాదం జరిగింది, బాధాకరమైనటువంటి విషయమే. కానీ ఇట్లాంటి జరగకుండా కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటాయి. సో తక్కువలో తక్కువ కొంత ప్రాణాలతో బయటపడ్డా బాగుండు కదా, గాయాలతో బయటపడ్డా బాగుండు కదా అనేటువంటి పరిస్థితిని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో టెక్నికల్ ఇష్యూవా, లేదంటే లిఫ్ట్ ఆఫ్ ఫెయిల్యూరా, లేదంటే పైలట్ నిర్లక్ష్యమా, పైలట్ నిద్రపోయాడా, ఏం జరిగింది, ఇంజన్ ఫెయిల్యూర్ అయిందా, ఇవన్నీ అట్లా ఉంటాయి కనుక డ్రీమ్ లైనర్ 787 ఈ బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో 1,26,000 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ. సో లండన్కి వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక 40,000 లీటర్స్ ఫ్యూయల్ అవసరం ఉంటుంది. అవసరానికి మించి ఫ్యూయల్తో వెళ్తోందా? సో ఫుల్ ట్యాంక్ 1,28,000 1,26,000 లీటర్లతో ఉండేసరికి ఇట్లాంటి ఒక భారీ బ్లాస్ట్ అయిందా? అసలు బ్రతికేటువంటి పరిస్థితి కూడా లేకుండా. సో ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు? మీరు ప్లీజ్ బి వెరీ క్లియర్ అండి. ఐ మీన్ చాలా ఊహాగానాలు చాలా ఉండొచ్చు, కానీ ఇట్ డస్ నాట్ వర్క్ లైక్ దట్ అండి. ఫ్యూల్ అనేది ఎప్పుడు కూడా మనం ఎంత దూరం వెళ్తున్నాము, ఎంత టైం ఎయిర్లో ఉంటాము, అక్కడికి వెళ్ళాక ఒకవేళ అక్కడ ల్యాండ్ అవ్వలేకపోతే డైవర్షన్కి వెళ్ళడానికి ఎంత ఫ్యూల్ అవసరం మనకి, ఆ డైవర్షన్కి వెళ్ళాక కూడా ఎన్నిసార్లు అక్కడ మనం ప్రయత్నించవచ్చు, 2 సార్లు అక్కడ ట్రై చేసి అక్కడ కూడా వీలవ్వకపోతే ఏం చేయాలి అనేది ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఒక ఫ్యూల్ ఫిగర్ క్యాల్కులేట్ అవుతుందండి. ఈ క్యాల్కులేటెడ్ ఫిగర్కి 1 లీటర్ కూడా అటు ఇటు అనవసరంగా ఎవ్వరూ తీసుకోరు. ఎందుకంటే
every extra gram that is carried requires that much more fuel to burn to carry it, and that much more expenditure to the company. So it is always a thoroughly calculated and what should I say, regulated figure. అనవసరంగా ఎప్పుడు కూడా ఫ్యూల్లో ఎక్స్ట్రా ఫ్యూల్ ఉండదు. ఎంత అవసరమో అంతవరకు ఉంటుంది, దానికన్నా తక్కువ కూడా ఉండదు. ఒకవేళ తక్కువ అయితే దట్ మీన్స్ సంబడి హాస్ మేడ్ ఎ మిస్టేక్. ఒకవేళ ఎక్కువైనా సరే సంబడి హాస్ మేడ్ ఎ మిస్టేక్. అవును, ఎందుకంటే చాలా సందర్భాల్లో దట్ యు కెన్ బి వెరీ ష్యూర్ అండి. ఈ అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే దిస్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ కేపబుల్ ఆఫ్ క్యారీయింగ్ మీరు అన్నట్టు 101 tons of fuel, అంటే 101,000 kgs of fuel it is capable of carrying. అలా అని చెప్పి అంత క్యారీ చేస్తున్నారని మటుకు మనం తీసుకోకూడదండి. టెక్లాగ్ లో చాలా క్లియర్ గా ఫ్యూల్ ఎంత ఉంది, ఎంత అప్లోడ్ చేసుకున్నారు, టోటల్ ఫ్యూల్ ఎంత కావాలి, ఎంత ఉంది, అవి రెండు కూడా మ్యాచ్ చేసుకొని అప్పుడే ద పైలట్ విల్ యాక్సెప్ట్ ద ఎయిర్క్రాఫ్ట్. రామ్ గారు డ్రీమ్ లైనర్ మొత్తానికి ఇప్పుడు ఒక ప్రశ్న, ఎందుకంటే డ్రీమ్ లైనర్ అంటే ఒక బిగ్గెస్ట్ స్పేషియస్ అండ్ ఒక లగ్జరియస్ ఎయిర్ క్రాఫ్ట్గా దీన్ని చూడొచ్చు. సో ఎయిర్ ఇండియాలో ఇది ఒక భాగంగా ఉంది డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో ఎప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు డ్రీమ్ లైనర్లో జరగలేదు. సో నాకు తెలిసి జరగలేదు. ఐ థింక్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే జగన్మోహన్ గారు చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది? సో డ్రీమ్ లైనర్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది? ఈ ఫ్లైట్స్ని ఇమీడియట్గా ఆపేసి దీన్ని మళ్ళీ FAA పర్యవేక్షణలోకి వెళ్ళబోతోందా? రామారావు గారు ఎట్లా చూడొచ్చు? కొన్ని కథనాల ప్రకారము జూన్లో DGCA వీళ్ళకు దీనిలో సాంకేతిక లోపాలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పింది అని అంటారు. యాక్సిడెంట్ జూన్లోనే ఒక యాక్సిడెంట్ జరగాలి, ఇదే ఎయిర్ క్రాఫ్ట్ కి ఒక యాక్సిడెంట్ జరగాలి, కానీ అదృష్టవశాత్తు బచాన్సిండ్రు అనే విషయాన్ని కొన్ని కథనాల ప్రకారం మనం చూడవచ్చు. అదే విధంగా డిసెంబర్ లో కూడా DGCA వీళ్ళ క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది ఎయిర్ ఇండియాకు దీనిలో సాంకేతిక లోపాలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్తూ కొన్ని కథనాలు వస్తుంది. అయితే మనం మాంట్రియాల్ కన్వెన్షన్ 1999లో భారతదేశం కూడా పార్టీ కాబట్టి ఇక పరిహారం ఆ విషయంలో మనం అంతర్జాతీయంగా ఆ ఒప్పందం ప్రకారమే మనము ప్రాణాలు క్షతగాత్రులకు కానీ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కానీ అదే మాంట్రియాల్ కన్వెన్షన్ అనేది వర్తిస్తుంది. అయితే ఇప్పుడు ఇది దురదృష్టవశాత్తు జరిగిందా లేకుంటే నిర్లక్ష్యం వలన జరిగిందా? కుట్ర కోణం అయితే మనం దీంట్లో పెద్ద కనబడతలేదు. సార్ అన్నట్టు కుట్ర కోణం అనేది కనబడతలేదు. అన్ని విషయాలలో అట్లాంటి ఏమైనా ఉంటే ఈ పాటికి అనౌన్స్మెంట్స్ వచ్చేస్తా ఉంటాయి, ఈ పాటికి వాళ్ళు డిక్లేర్ చేస్తా ఉంటారు, క్లెయిమ్ చేస్తారు. అది కుట్ర కోణం అయితే ఉండకపోవచ్చు. కాకుంటే పూర్తి శాతం దర్యాప్తు చేసినాకనే, అదే విధంగా ఎన్నో పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని అనలైజ్ చేసినాకనే ఒక ఒపీనియన్ అనేటిది రావడం జరుగుతుంది. వచ్చినాక కూడా ఇప్పుడు ప్రమాద నివారణ కొరకు దీన్ని ఒక ప్రెసిడెంట్ లెక్క అంతర్జాతీయ సమాజం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎయిర్లైన్స్ బోయింగ్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. దే ఆర్ ఫ్లయింగ్ బోయింగ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అంత పెద్ద కంపెనీ సాంకేతిక అంశాలలో కాంప్రమైజ్ అవుతుందని నేను అనుకుంటలేను. కాకుంటే ఎయిర్లైన్స్ నిర్లక్ష్యము అనే విషయాన్ని కొన్ని వార్తా కథనాలు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. జూన్ లో ఇండికేషన్ ఇచ్చిండ్రు, అదే విధంగా డిసెంబర్ లో ఒక ప్రమాదం తప్పింది. అదే విధంగా ఆకాశ్ అనే వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో అనేది సర్క్యులేట్, అది చిన్నదే కావచ్చు కానీ ఆ లోపాన్ని ఎత్తి చూపుతుంది. అయితే దాని ప్రకారం అంటే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించిన వ్యక్తులను, అంటే దీనికి రెస్పాన్సిబుల్ అయిన వాళ్ళని 241 ప్రాణాలు, ఒక అతను ఒక అద్భుతం జరిగి బయటపడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే 200 అదే విధంగా ఈ విమానంలో ప్రయాణం చేయని వాళ్ళు కూడా ఈ విమానం పడి కూలిపోవడం వల్ల వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదే విధంగా డాక్టర్స్ ఒక 20 మంది దాకా చనిపోయిన విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే చాలా బాధాకరం. అయితే కేవలం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాణాలు పోయినాయి, లేకుంటే యాక్సిడెంట్ కారణం అయితే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అదే విధంగా ఏఐబి కానీ, అదే విధంగా DGCA కానీ, అంతర్జాతీయ సమాజం కానీ, అదే విధంగా ఎయిర్లైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీనిలో మొత్తం
జరిగిన విషయాన్ని బయటికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ రామినేని గారు, థ్యాంక్ యూ జగన్మోహన్ గారు. సో కూలిన విమానం ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందినటువంటి విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉందో అది కూలింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానం కుప్పగూలిపోయింది. సో ఈ విమానంలో చాలా అంశాలు వస్తున్నాయి. సో ఏదైనా బ్లాక్ బాక్స్లో కాక్పిట్లో రికార్డ్ అయినటువంటి అంశాల ఆధారంగా ఏం జరిగింది, ఇంజన్లు 2 ఫెయిల్ అయిపోయాయా, పైలట్ నిర్లక్ష్యమా, లేదంటే లిఫ్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ జరిగిందా, సో విమానం పైకి ఎగరలేకపోయిందా, పూర్తి రన్వేని పైలట్ ఉపయోగించుకోలేకపోయారా, చాలా అంశాలు దీంట్లో క్వశ్చన్స్ బయటకు వస్తున్నాయి. బట్ ఏదైనా కానీ విచారణ తర్వాత అన్ని అంశాలు బయటకు రాబోతున్నాయి. బట్ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 241 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా దీంట్లో ఉండడం ఒక రకంగా గుజరాత్ భారతీయ జనతా పార్టీలో కూడా తీవ్రమైనటువంటి ఒక ఆవేదన కలుగుతోంది. విజయ్ రూపానీ మరణం కూడా భారతీయ జనతా పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. సో ఇప్పటికే అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి చేరుకొని పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టుతున్నారు. బట్ ఎంత చేపట్టినా కానీ ప్రాణాలు అందరూ కూడా చనిపోయారు, ఒక్కరు మాత్రమే బతికారన్నది కనిపిస్తోంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కొంతమంది పెళ్లికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇక్కడికి పెళ్లికి వచ్చి వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్తున్నట్టు వాళ్ళు, లండన్లో సెటిల్ అయిన వాళ్ళు భారతదేశానికి స్వదేశానికి వచ్చి మళ్ళీ వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తన కూతుర్ని చూడడానికి వెళ్తున్నారు విజయ్ రూపానీ. సో అక్కడ తన కూతుర్ని కలవడానికి, కూతుర్ని చూడడానికి వెళ్తున్నటువంటి వ్యక్తి అనంతలోకాలకు వెళ్ళిపోయారు. సో చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబాలకు తెలియజేస్తోంది ఐ న్యూస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.